యుద్ధానికి ప్రస్తుతం ఇది విరామమే తప్ప ఇంకా యుద్ధం ముగియలేదని, దేశానికి ఆపదొస్తే టెర్రరిస్టుల అంతు చూసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం హిందూ ఏక్తా యాత్ర పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో మన సైనిక సత్తా యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన ఘనత మన సైనికులదేనని కొనియాడారు. అందరికీ నమస్కారం. పహల్గాంలో అమాయక హిందువుల మీద, ప్రజల మీద టెర్రరిస్టులు జరిపినటువంటి దాడి సందర్భంగా భారత సైన్యం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని, సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ, దాంతోపాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ, దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత, చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇలా జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ, గర్జిస్తూ, గాండ్రిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టుగా యుద్ధం ఆగిపోలేదు, కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం. అటువంటి ఆదేశాలు ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నారు. ఇవాళ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చేసినటువంటి ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ దేశ సైనికుల యొక్క సాహసాన్ని, వారి యొక్క ఆలోచనను కీర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మా దేశంలో ఎందుకు పుట్టలే, మా ప్రాంతంలో ఎందుకు పుట్టలే, మా ఇంట్లో పుట్టాలి, మా బస్తీలో పుట్టాలి, మా ఊర్లో పుట్టాలి నరేంద్ర మోడీ లాంటి నాయకులు అని చెప్పి అలా ప్రపంచం అంతా ఎదురుస్తున్నది. కాబట్టి ఉన్న టెక్నాలజీ పంచుకొని ఈరోజు ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం. అనేక మంది సైనికులు ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. అనేక మంది అమాయకులు బలి కావడం జరిగింది. వాళ్ళ భారతదేశం మాత్రం కేవలము ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేస్తే, పాకిస్తాన్ మాత్రం భారతదేశంలోని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ ఇలా గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో సామాన్య ప్రజలను హతమార్చిన విషయాన్ని ప్రపంచం గుర్తించింది. వాళ్ళ మతం పేరు అడిగి అమాయక ప్రజలను బలి తీసుకోవడం, భార్య ముందు భర్తను చంపడం, పిల్లల ముందు తండ్రిని చంపడం, ఇలా ముక్కు పచ్చరాని కనీసం పట్టుమని 3 నెలలు గడవనటువంటి ఒక 25 నిమిషాలు మనం కేటాయించి పాకిస్తాన్ మీద అటాక్ చేసినందుకు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా అసలు మేము ఉంటామా పోదామా అనే పరిస్థితికి వచ్చింది. ఓన్లీ ఒక 25 నిమిషాలు. అదే ఒక 1 డే అయితే పాకిస్తాన్ మొత్తం లేకుండా అయిపోవు. ఈ రోజు పాకిస్తాన్ అనేదే ఉండేది కాదు. అదంతా ఇక్కడ మనం మన దేశాన్ని కాపాడుకోవడం అంటే అది కులం అని కాదు, మన పార్టీ అని కాదు, అదని కాదు. సెంట్రల్లో మోదీ సార్ ఉన్నాడు కాబట్టి జరిగింది. లేకపోతే అసలు మనకు జరిగేదే కాదు. ఆ కేపబిలిటీ సార్ దగ్గర ఉంది కాబట్టి చేసిర్రు. మనము మన హిందూ తత్వాన్ని బతికించుకోవాలంటే అలాంటి సార్లు చాలా ముందుకు రావాలి. మన సంజయ్ సార్ కూడా చాలా హిందూస్ కోసం చాలా విన్న సార్ కోసం నేను